హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు శని ప్రభావం. ఉజ్జయిని నగరాన్ని విష్ణువర్ధనుడు అనే రాజు పరిపాలించే కాలంలో ఆ నగరంలో దేవశర్మ అనే బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన జ్యోతిష్యంలో చాలా గట్టివాడు. అయినా ఆయనను దారిద్ర్యం బాగా పీడిస్తూ వచ్చింది. ఆ దారిద్ర్యం నుంచి బయటపడటానికి ఆయన గట్టి ప్రయత్నం కూడా చెయ్యలేదు. దొరికిన దానితో తృప్తి పడుతూ తన కాలాన్ని గణపతిని ఆరాధించటంలో గడిపేవాడు. అస్తమానము గణపతి గుడిలో కూర్చొని ఆ దేవుడిపై స్తోత్రాలు రచించి చదువుతూ ఉండేవాడు. భార్య అతన్ని నిత్యము పోరేది. ఎవరినైనా ఆశ్రయించి ధనం సంపాదించుకొని రమ్మనేది. తన దశ బాగాలేదని, మంచి దశ వచ్చేదాకా తన ప్రయత్నాలు ఏవీ ఫలించవని, కొంతకాలం ఓపిక పట్టమని దేవశర్మ భార్యతో అనేవాడు. ప్రతి ఉదయము రాజుగారి ఇంటి ముందు కొందరు బ్రాహ్మణులు చేరి స్వస్తివాచకాలు చదివి రాజుగారి నుంచి సంభావనలు పుచ్చుకునేవారు. దేవశర్మను కూడా అలాగే చెయ్యమన్నది భార్య. భార్య పోరు పడలేక దేవశర్మ ఒకరోజు ఉదయం రాజుగారి ఇంటికి వెళ్ళాడు. కానీ ఆయన అక్కడ చేరిన బ్రాహ్మణులకు ఎడంగా నిలబడ్డాడు. వాళ్లతో పాటు రాజును ఆశీర్వదించలేదు. ఆ స్వస్తి వాచకాలకు విలువ లేదని ఆయన ఉద్దేశం. అయితే రాజుగారు స్వస్తివాచకాలు చదివిన వారికే సంభావనలు ఇచ్చేవాడు. దేవశర్మకి ఏమీ ముట్టలేదు. రాజుగారు లోపలికి వెళ్ళిపోగానే రాజభటులు అందరితో పాటు దేవశర్మను కూడా బయటికి పంపివేశారు. అయినా దేవశర్మ తన భార్య సంతృప్తి కోసం ప్రతి ఉదయము రాజు మందిరానికి వెళ్తూనే ఉండేవాడు. వట్టి చేతులతో తిరిగి వస్తూనే ఉన్నాడు. ఈ విధంగా కొద్ది రోజులు గడిచాక రాజుగారికి దేవశర్మను గురించి ఆశ్చర్యం కలిగింది. ఆయనను తాను రోజూ చూస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఎవరో గాని ప్రతి ఉదయము వస్తాడు. స్వస్తివాచకం చదవడు. సంభావన కోసం చెయ్యి చాచడు. సంభావన కోసము కాక, స్వస్తివాచకం చదవటానికి కాక ఆయన రోజు ఎందుకు వస్తున్నట్టు? ఈ సంగతి తేల్చుకునేటందుకు రాజు ఒకనాడు ఉదయం తన భటులతో బ్రాహ్మణులు సంభావన పుచ్చుకునేటప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు చినుగులు పట్టిన శాలువా కప్పుకొని కొంచెం ఎడంగా నిలబడి ఉంటాడు. బ్రాహ్మణులు అందరూ సంభావనలు తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆ బ్రాహ్మణుని నా గదిలోకి పంపండి అని చెప్పాడు. ఆ రోజు బ్రాహ్మణులు స్వస్తివాచకాలు చదివి రాజుగారిచ్చిన సంభావనలు పుచ్చుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళ వెనుకగా దేవశర్మ కూడా వట్టి చేతులతో బయలుదేరాడు. కానీ రాజభటులు ఆయనను ద్వారం వద్ద ఆపి తమ వెంటబెట్టుకొని రాజుగారి గదికి తీసుకుపోయారు. తాను పేదవాడినని, దానం కోసం వస్తున్నాను గాని సంభావన కోసం కాదని దేవశర్మ రాజుతో చెప్పాడు. రాజు ఆయన పరిస్థితి అర్థం చేసుకొని ఒక పెద్ద వెండి భరిణిలో 500 వెండి నాణాలు నింపి ఆయనకు ఇచ్చాడు. దేవశర్మ దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి తన భార్యకు చూపాడు. ఆమె చాలా సంతోషించింది. దశ బాగాలేదని మీరు చేతులు ముడుచుకొని కూర్చోకపోయినట్లయితే మన దారిద్ర్యం ఏనాడో తీరిపోయేది. నయం ఇప్పటికైనా నా మాట విన్నారు అన్నది ఆమె. అంతా ఆ గణపతి దయ అన్నాడు దేవశర్మ. ఆ రాత్రే దేవశర్మ ఇంట దొంగ ప్రవేశించి రాజుగారు ఇచ్చిన వెండి భరిణి వెండి నాణాలతో సహా ఎత్తుకొని పోయాడు. దేవశర్మ భార్య పొందిన బాధ అంతా ఇంతా కాదు. దేవశర్మ మాత్రం శని ప్రభావం ఎలా తప్పించుకోగలం అన్నాడు. నిన్న తన వద్ద అంత పెద్ద మొత్తం దానంగా పుచ్చుకొనిపోయిన బ్రాహ్మణుడు అదే చినిగిన శాలువాతో ఈరోజు ఉదయం ప్రత్యక్షమైతే రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆ బ్రాహ్మణుని పిలిచి, ఏమయ్యా బ్రాహ్మణుడా, నిన్ననే నిన్నిచ్చిన డబ్బుతో నీ దారిద్ర్యం తొలగిపోయిందనుకున్నానే, మళ్ళీ ఈ పేదవేషంతోనే ప్రత్యక్షం ఏమిటి అని అడిగాడు. మహారాజా, నా దారిద్ర్యానికి అసలు కారణం
నా గ్రహదశ బాగా లేకపోవటం. నన్ను శని పట్టి పీడిస్తుంది. బంగారం పట్టుకుంటే మట్టి అయిపోతుంది. నా భార్య పోరు పడలేక రోజు వస్తున్నప్పటికీ చెయ్యి చాచి తమరిని యాచించని కారణం కూడా అదే. నిన్న తామిచ్చిన భరణి రాత్రి దొంగల పాలైంది. నాకు స్వల్పమైన దక్షిణ ఇప్పించండి చాలు అన్నాడు దేవశర్మ. రాజుకు శని మహిమలో నమ్మకం లేకపోయింది. తాను తలుచుకుంటే దేవశర్మను ధనవంతుని చెయ్యవచ్చునని, శని అడ్డుపడలేడని ఆయన అనుకొని ఇంకా పెద్ద భరిణిలో 1000 వెండి నాణాలు పోసి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి వాటితో సుఖంగా కాలక్షేపం చెయ్యమన్నాడు. కాని దేవశర్మ దాన్ని ఇంకా 6 మాసాల దాకా వినియోగించదల్చలేదు. ఎందుకంటే ఆయన అంచనా ప్రకారం తనకు ఇంకా 6 మాసాల దాకా శని పీడ వదలదు. ఆయన ఆ భరిణను గణపతి గుడి వద్దకు తెచ్చి తన ధనాన్ని కాపాడే భారం గణపతి పైన వేసి గుడి పక్కన ఉండే పురాతన వృక్షం తొర్రలో దాని జార విడిచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ చెట్టు తొర్రలో చిన్న పెద్ద తొర్రలు చెట్టు బోదెలో అనేకం ఉన్నాయి. వాటిలో విషసర్పాలు కాపురం చేస్తూ ఉంటాయి. ఆ చెట్టుని ఎక్కి పాము కాటు తిని కొందరు చనిపోవటం చేత ఆ చెట్టు జోలికి ఎవరూ పోరు. అందుచేత తన భరిణకు దొంగల భయం ఉండదని దేవశర్మ అనుకున్నాడు. దేవశర్మ ఇక రాజు వద్దకు పోనేలేదు. అయితే అతని దారిద్ర్యం ఎప్పటిలాగే ఉన్న సంగతి రాజుకు తెలియవచ్చింది. దానికి కారణమేమిటంటే దేవశర్మకు తెలియకుండా రాజు ఆయన ఇంటికి 4 రక్షక భటులను కాపలా ఏర్పాటు చేశాడు. మొదటిసారి తాను ఇచ్చిన దానంలాగా ఈ రెండోది కూడా దొంగల పాలు కాకూడదని, దాని ఫలం దేవశర్మకు పూర్తిగా ముట్టాలని రాజు ఉద్దేశం. కాలం అయ్యాక రాజుగారికి దేవశర్మ జ్ఞాపకం వచ్చాడు. ఆయన రక్షక భటులను పిలిపించి ఆ బ్రాహ్మణుడు సుఖంగా ఉంటున్నాడా అని అడిగితే వాళ్ళు దేవశర్మ ఇంకా దారిద్ర్యంలోనే మునిగి తేలుతున్నట్టు చెప్పాడు. రాజు చాలా ఆశ్చర్యపడి భటులను పంపి దేవశర్మను పిలిపించాడు. దేవశర్మ ఎప్పటిలాగే వచ్చి చిలిగిన శాలువాతో రాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. నా దగ్గర తీసుకున్న ధనమంతా ఏం చేశావు? దాని వాడుతున్నట్టు లేదే అన్నాడు రాజు. లేదు మహారాజా, శని దశ తొలగిపోగానే వాడదామని మీరు ఇచ్చిన భరిణను పాముల చెట్టు తొర్రలో దాచాను అన్నాడు బ్రాహ్మణుడు. రాజు తన మనుషులను బ్రాహ్మణుడి వెంట పంపి చెట్టు తొర్రలో భరిణ కోసం వెతకమని ఆజ్ఞాపించాడు. వాళ్ళు వచ్చి చెట్టు తొర్రలో వెతికి చూశారు. భరిణ జాడ దొరకలేదు. దేవశర్మ రాజుతో, అది ఎక్కడికి పోదు మహారాజా, దాన్ని నా అభిమాన దైవమైన గణపతి సురక్షితంగా ఉంచుతాడు. నాకు శని తొలగిపోగానే గణపతి తిరిగి ఇచ్చేస్తాడు. మీరు విచారించకండి అని చెప్పాడు. నీకు ఇంకా ఎంతకాలం ఉంది శని అని రాజు అడిగాడు. ఇంకా 6 నెలలు ఉన్నది అన్నాడు దేవశర్మ. ఈ 6 నెలలు గడవకుండానే నిన్ను ధనవంతుణ్ణి చేస్తాను. శని ఎలా అడ్డుపడతాడో చూస్తాను అంటూ రాజు మరొక భరిణిలో బంగారు నాణాలు నింపి తెచ్చి, ఈ భరిణను నువ్వు ఇంటికి తీసుకుపోయి ఈ రోజు నుంచే వాడుకో. నీకు దొంగల భయం లేదు. నా మనుషులు నీ ఇంటికి అహోరాత్రులు కాపలా ఉన్నారు. ఏ కారణంగానైనా నువ్వు ఈ బంగారాన్ని వాడుకోని పక్షంలో నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని హెచ్చరించాడు. దేవశర్మ ఆ భరిణ తీసుకొని ఇంటికి పోతూ దారిలో గణపతి ఆలయం దగ్గర ఆగి తనను కాపాడే భారం ఆ దేవుడి మీదనే వేయదల్చి భరిణను గుడి బావి బొడ్డు మీద ఉంచి తాను నీరు తోడుకొని స్నానం చేయసాగాడు. ఆయన బొక్కెన ఎత్తి నెత్తి మీద నీరు పోసుకుంటూ ఉండగా ఆ భరిణ మీద ఒక కాకి వాలి వెంటనే ఎగిరిపోయింది. భరిణ బావిలో పడింది. స్నానం చేస్తున్న దేవశర్మకు ఈ సంగతి ఏమీ తెలియదు. కానీ ఆయన స్నానం పూర్తి చేసి
భరిణ కోసం చూసుకుంటే అది తాను పెట్టిన చోట లేదు. దాని శనీశ్వరుడే స్వయంగా ఎత్తుకుపోయి ఉంటాడని ఆ బ్రాహ్మణుడు నమ్మాడు. తనను కాపాడమని గణపతిని వేడుకొని ఆయన ఇంటికి పోయి తన ఇంటికి కాపున ఉన్న రక్షక భటులతో, మీరు వెళ్ళిపోండి, నా ఇంట దొంగలు దోచుకునేది ఏమీ లేదు అన్నాడు. రక్షక భటులు రాజుతో ఆ మాట చెప్పగానే రాజు దేవశర్మను పిలిపించి, నేను ఇచ్చిన బంగారం కూడా పోయిందా? ఎలా పోయింది అని అడిగాడు. అది ఎక్కడికి పోదు మహారాజా, నాకు ఇంకా మంచి కాలం రాలేదు గనక శనిదేవుడే దాన్ని ఎత్తుకుపోని పోయి ఉంటాడు అన్నాడు దేవశర్మ. రాజుకు చాలా కోపం వచ్చింది. నిర్భాగ్యుడా, నీకు నువ్వే శని దేవతవు. నీ లెక్క ప్రకారం శని రోజులు పోగానే నేను ఇచ్చినదంతా దొరకకపోతే నిన్ను కొరత వేయిస్తాను, వెళ్ళు అన్నాడు. దొంగలు ఎత్తుకుపోయిన వెండి మాట ఏమో గాని గణపతిని కాపాడమని ఇచ్చినది, శని దాచినది తప్పక దొరుకుతాయి అంటూ దేవశర్మ రాజు దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకు పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలి దెబ్బకు గణపతి ఆలయంలో ఉన్న పురాతన వృక్షం కూకటి వేళ్లతో సహా విరిగి పక్కనే ఉన్న బావి మీద పడింది. దాని వేళ్ల మధ్య చిక్కుకొని రాజుగారు ఇచ్చిన 1000 నాణాల వెండి భరిణి బయటపడింది. బావిని పూడిక తీసి బాగు చేసేటప్పుడు బంగారు నాణాల భరిణి కూడా దొరికింది. రాజు దేవశర్మ మూఢనమ్మకాన్ని అబద్ధం చెయ్యలేకపోయాడు. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.